అనంతపురం జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాయదుర్గంలోని వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీమదే వేదాంత మహాదేశికాయ నమః. శ్రీమదే బోధాన మహాదేశికాయ నమః. మన రాయదుర్గం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం నందు ఈరోజు చాలా విశేషమైనటువంటి దినం. మనకి ధనుర్మాసం ప్రయుక్తంగా 30 రోజులు ధనుర్మాసం విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. ఆ ఒక్క పూజా కార్యక్రమంలో ప్రధానంగా ఈ ఒక్కరోజు చాలా విశేషమైనటువంటిది. మనకి శ్రీవల్లిపుత్తూరులో రంగనాథ స్వామికి గోదాదేవి ఎలా ఏకమైందో అలా నమ్మాళ్వారిది చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని విశేషంగా చెప్తారు. ఆ వైకుంఠ ఏకాదశి వ్రతం మనకి చాలా విశిష్టమైనది. ఆ దాంట్లో మనకి సంవత్సరంలో 12 నెలలు, ఆ 12 నెలల్లో మనం వైకుంఠ ఏకాదశి వ్రతం ఏమి చేయలేదో ఈ ఒక్కరోజు చేస్తే చాలు 12 నెలలే ఏకాదశి వ్రతం పరిపూర్ణంగా ఈ ఒక్కరోజు దొరుకుతుందని మనకి శాస్త్రంలో చెప్తుంది. అలాగే స్వామివారి విశిష్టత శ్రీదేవి భూమినీలాదేవి సమేతంగా ప్రసన్న వెంకటరమణ స్వామిని ప్రతిష్ఠించారు ఈ ఒక సన్నిధానంలో. ఈ సన్నిధానం ఈరోజు విశేషంగా స్వామివారికి వరాహ స్వామి కవచం అలంకరణతో భక్తులకు అందరికీ దర్శనమిస్తున్నాడు. ఈ ఒక్క దర్శన విశేషం ఏమంటే వరాహస్వామి విశేషం స్వామివారి ఒక భూ అనుగ్రహం అవుతుందని ప్రతితి. ఎవరైతే ఈ యొక్క భక్తాదులందరూ మనకు భూ అనుగ్రహం కావాలో స్వామివారిని ఈరోజు చాలా బాగా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన మేరకు భగవంతుని యొక్క అనుగ్రహం నుంచి భూమి అనుగ్రహం అవుతుందని ఈ ఒక్క విశేషం.